అప్పుడే డెలివరీ అయిన దూడ చనిపోయింది అనుకోండి, ఒక్కరోజు దూడతోటి కూడా కుడతారా? అట్లా కుడతాం, కుట్టిన వెంటనే గంటగా కుట్టేస్తారు. అలా కూడా కుట్టొచ్చండి. నా పేరు ఆంజనేయులు అండి. మా దగ్గర ట్రాన్స్పోర్ట్లో లారీల్లో వచ్చేటప్పుడు గేదెలు కానీ ఆవులు కానీ దూడలు చనిపోతూ ఉంటాయి. చనిపోయినప్పుడు వాటికి ఆల్కరేషన్ ఏంటంటే దూడలేందే పాలు ఇవ్వదు, ఆవైనా బర్రైనా. ఈ బొమ్మకి వాసన నాకుని పాలిస్తాయండి. ఇది దూడ అనుకున్న అపోహతోటి పాలిస్తుంది. పాలిస్తుందండి. ఇటునందుకు ఎంత తీసుకుంటారు? 700 రూపాయలు తీసుకుంటారు. మా దగ్గర బయటకు వస్తే ఇంకెక్కువ తీసుకుంటారు. 1500 తీసుకుంటారు. కడుపులో చనిపోతుంది దూడ. కడుపులో చనిపోయినప్పుడు అది డెలివరీ అయినాక వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కూడా అది బొమ్మకు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్న మాంసాన్ని అంతా తీస్తారు, కానీ తలకాయ కూడా ఉంది కదా, ఈ బొమ్మ తలకాయ ఒలుస్తారు. అది కూడా తోలే, అది తోలేనండి. ఇది కూడా తోలే. ఇప్పుడు ఈ పుర్రె ఏం ఉండదు, లోపల ఏం మాంసం బొయ్యిక ఏమి ఉండదండి, ఓన్లీ చర్మం వరకే. ఇప్పుడు దూడ లేకుండా పాలు తీస్తున్నాం కదా, కొంచెం అది మోసం చేసినట్టు లైక్, అంటే ఇప్పుడు తల్లిని మోసం చేసినట్టే కదా, బాధ మరి పాలు ఉట్టిపోతుంది కదండి. ఆవు ఆ ఈత మొత్తం పాలు ఉట్టిపోద్ది, తంతది, పాలు ఇవ్వాలి కదా. మరి పాలు ఇవ్వకుండా ఆవు ఉట్టిపోతే సుఖమే ఉంది. ఆవు పాడైపోతుంది కదండి. పొదుగు వాపు వచ్చేసి పాలు లోపల పెండకపోతే పొదుగు వాపు వచ్చి ఆవే చచ్చిపోద్ది. అప్పుడు మనం మనుషులు కాబట్టి చెప్పుకుంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటాం. వాటికి నోరు లేదు, అవి నీళ్ళు అడగవు, మేత అడగవు. మరి ఏం చెప్పుకుంటే ఎవరు చెప్పుకుంటే చెప్పండి, అటు బాధ కాపాడడం అవుతా ఉండి ఆవుని. ఇప్పుడు ఆవుని ఆ దూడ చూపించి చనిపోతే ఆవుని చేసి తనని పాలు ఇది. మనం ఆవుని మనం రక్షిస్తున్నాం అండి. ఆవుని పాలు పెండటానికి, పాలు పెండకపోతే పొదుగు ఆపులు వచ్చి గెడ్లైపోయి ఆవు చనిపోయే ప్రమాదం ఉంటుంది. మరి దానికి సమాధానం చెప్పండి మరి.